కష్టపడి సముద్రంలోకి ల్యాండ్ వేసాడు ఫ్రెండ్స్. పానకం రా ఇది. అలాగే ఉంది ఎక్కది. సముద్రం ఏటకాల దగ్గరకు వచ్చాం అనమాట. ఈ సముద్రంలో వాటర్ చూసా డిఫరెంట్ గా ఉంది. బయట అయితే వైట్ బ్లూ ఉండాలి, ఇది మరీ నల్లగా ఉందన్నమాట. బహుశా ఈ బ్యాంకాక్ లో వాడేసిన వాటర్ అంతా ఈ సముద్రంలో వేసింది. ఏళ్ళ బీచ్ లోకి వచ్చినట్టుంది. ఇదిగో మా మాయగాడు తిరుగుతున్నాడు, అడిగి పని పడలేదు. ఇప్పుడైతే బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను చూడండి. ఇది సముద్రం వాటర్ రాలేదు, బహుశా ఏ మురుక్కాల్లోనో కొట్టుకొచ్చిన వాటర్ లా ఉంది కదా. కాదురా రే, పానకం రా ఇది. అలాగే ఉంది. అమ్ముదావనా ఎలానా? 300 తీసుకుంటారమ్మా. ఎంత తీసుకెళ్ళక బాబు, ఎంత నల్లగా ఉన్నాయండి. ఏదో ఫ్యాక్టరీ వాటర్ లాగా ఎంత దారుణంగా ఉంది. మన ఏటకాళ్ళు అయితే ఏటేస్తున్నారు. వాటర్ చూస్తే ఈ వాటర్లో ఉన్న నొగరుని తినడానికే చేపలు వస్తాయంట. అప్పుడే జాలర్లో బయటకు వస్తారంట. మాయో వాటర్ చూసే అంత దారుణంగా ఉందో. ఈ బీచ్ అయితే తానాలు చేస్తాకేం పని చేయదు, ఓన్లీ ఏటలు ఎత్తాగా పని చేస్తుంది బీచ్. గేదె కాడ ప్యాన్ నీళ్ళు ఉన్నట్టున్నాయి వాటర్ పట్టుకు. వాటర్ ఇలా ఉండ కారణం ఏంటో తెలుసా? ప్రతి 3 నెలలకో 2 నెలలకో ఒకసారి ఇలా మారుతూ ఉంటుందంట. ఇంకో ఇందులో పుడకొచ్చింది కదా, పుడక తింటాకే వస్తుందంట చేప. అలా వచ్చినప్పుడు మన మత్స్యకారులు ఏటేస్తూ ఉంటారంట సముద్రంలోకి. బాగా లోతుల్లోకి వెళ్ళి ఏటేస్తున్నారా. మీరు మటుకు మన ఛానల్ కొంచెం కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోదు. ఎక్కది ఎలా చెప్పి అన్న 800 ఇచ్చేసాను కానీ ఇంకా తిడుతున్నారా అన్న?
కష్టపడి సముద్రంలోకి వెళ్ళి యాట వేసాడు ఫ్రెండ్స్. ఒక చేప 100 రూపాయలు కొన్నాం. పెద్ద గొడవ ఇది అయితే. ఈ రెండే 200. పోదాం.